నమస్తే భయ్య. 2025 సంవత్సరం అయితే ఇంకొక రోజులో ముగియబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ 2025 సంవత్సరం అంటే ఈ 12 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏం చేయగలిగారు, కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా బాలేదా, అసలు ఈ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి? నమస్తే భయ్య. 2025 ఈ కూటమి ప్రభుత్వంలో 2025 సంవత్సరంలో సూపర్ 6 అమలు కానీ, రాష్ట్రానికి యొక్క పెట్టుబడులు కానీ, బాబు గారి పాలన కానీ అంతా సూపర్ 6 సో దాంట్లో కొన్ని విజయాలు మనం ఈ 2025 లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ 31 వరకు చూసుకుంటే కొన్ని విజయాలు మనం తీసుకెళ్దాం. ఆ విజయాల్లో ఫస్ట్ వచ్చేటప్పటికి సూపర్ 6 అమలు అండి. సూపర్ 6 పథకాల అమలు సూపర్ హిట్. ఉదాహరణకి తల్లికి వందనం 10,90 కోట్లు చెల్లింపు, 67,27,000 మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలోకి డబ్బులు పడి సాయం. స్త్రీ శక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటి వరకు 3.625 కోట్లు ప్రయాణాలు. అంటే ఒక మనిషి ఎన్నిసార్లైనా ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు వైసీపీ అంటే మన రాష్ట్ర జనాభాలో ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉంటారంటే మహిళలు 3.25 కోట్ల ప్రయాణాలు. దాంట్లో ఒక మహిళ ఒకసారి వెళ్ళుండొచ్చు, 2 సార్లు వెళ్ళొచ్చు. అట్లాగా 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు పథకానికి 1,144 కోట్లు, 1144 కోట్లు వ్యయం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం. వీరు ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం. దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణం. వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి కంటే ఆ బస్సుల ప్రకారం వాళ్ళ పెన్షన్ కూడా ఎక్కడైనా తీసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,300 కోట్లు రైతుల ఖాతాలో జమ. దీపం 2 ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు రూపీస్ 2,684 కోట్లు. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు పంపిణీ. ఇక్కడ కూడా చెప్తున్నాం కదా, 3 సిలిండర్లు రాష్ట్రంలో నిన్నే ఉన్నాయంటే ఒక మనిషికి 1-2 సిలిండర్లు ఇవ్వడం మూలంగా అక్కడ 2 కోట్ల సిలిండర్లు పంపిణీ. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 50,000 కోట్ల పైగా పెన్షన్ కోసం వ్యయం. ఏడాదిలో 33,000 కోట్లు పంపిణీ. నెలకి 2,750 కోట్లు. ఎన్టీఆర్ భరోసా అదే నెల పెన్షన్లు ఇస్తారంటే దాని గురించి. మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్లు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధిత టైంలో మత్స్యకార భరోసా ఇస్తానని చెప్పారో, ఎంతైతే ఇస్తానన్నారు 20,000, అది 250 కోట్లు ఇచ్చారు. నేతన్నలకు ఉచిత విద్యుత్తు. మరమగ్గాలకి నెలకు 500 యూనిట్లు, మగ్గాలకి 2 యూనిట్లు ఉచితం. మగ్గాలు 2 రకాలు ఉంటాయి, ఒకటి కరెంటుతో రన్ అయ్యేది, ఒకటి మాన్యువల్గా రన్ అయ్యేది. కరెంటుతో రన్ అయ్యేదానికి నెలకు 500 యూనిట్లు, మాన్యువల్గా రన్ అయ్యేదానికి నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నారండి, ఇచ్చారు. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000కి ఇప్పుడు రూపీస్ 436 కోట్లు జమ. 2.9 లక్షల 2.9 2,90,000 మందికి లబ్ధి. ఆటో ఏదైతే ఆటో వాళ్ళకి డబ్బులు వేసారో 15,000 చొప్పున వాళ్ళకి 2,90,000 మంది ఆటో ఓనర్ డ్రైవర్లకి. అంటే ఆటో డ్రైవర్ కాదండి, ఆటో ఓనర్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి. అన్నా క్యాంటీన్ 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు 4 కోట్ల భోజనాలు. ఏదైతే నేను కులం చూడను మతం చూడను అని చెప్పి రాగానే అన్నా క్యాంటీన్ మూపించారో, ఏదైతే ఈ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అప్గ్రేడెడ్ నెలగా ఇంచు పెంచుకుంటూ పోవడంలో ఇప్పుడు 204 అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతమందికి 4 కోట్ల భోజనాలు. అంటే ఉదయం టిఫిన్ అయ్యి ఉండొచ్చు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అట్లాగా 3టికి కలిపి 4 కోట్ల భోజనాలు ఇప్పుడు దాకా ఇచ్చారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయింపు. గీత కార్మికులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఉన్న షాపుల మొత్తం మీద వాళ్ళకి 10% ఇస్తానన్నారు, ఇచ్చారు. వివాదాలు కావకుండా ఎస్సీ వర్గీకరణకి కార్పొరేషన్ ఏర్పాటు. ఎస్సీ వర్గీకరణకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం. అలాగే స్వర్ణ కార్మికులు కంటే బంగారం పని చేసే వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్లు వ్యయం. 8,427 మంది పాస్టర్లకి నెలకి 5,000 చొప్పున గౌరవ వేతనం 51 కోట్లు. మన క్రిస్మస్ కానుకగా పాస్టర్లకి 8,427 మంది పాస్టర్లకి నెలకి 5,000 చొప్పున, ఈ 12 నెలలకు గాను 60,000 చొప్పున 8,427 మంది పాస్టర్లకు గాను
51 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇమాములకి నెలకి 10,000, మొజోళ్ళకి 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్లు. పౌరయుత్వానికి అంటే పంతులు గారులకి పూజారులకి 15,000 వేతనాలు పెంపు. నాయ బ్రాహ్మణులకి నెలకి 25,000 రూపాయలు వేతనాలు పెంపు. నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 25,000 రూపాయలకి వాళ్ళకి జీతం పెంచారు. అట్లాగే పూజారులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళకి చేశారు వేతనాలు పెంపు. జూనియర్ లాయర్లకి 10,000 గౌరవ వేతనం. మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ. జూనియర్ లాయర్లకు ఎవరైతే కొత్తగా ఇప్పుడు లా పట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలతో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. అట్లానే ఎవరైతే కుట్టు మిషన్లు వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో 1,00,000 కుట్టు మిషన్లు ఇచ్చారు ఇప్పుడు దాకా. మెగా డిఎస్సి ముఖ్యమంత్రి తొలి సంతకం 15,941 టీచర్ పోస్టులు భర్తీ. మెగా డిఎస్సి ద్వారా వీళ్ళు ఫస్ట్ సంతకం ఏదైతే బాబు గారు పెట్టారో టీచర్లకి మెగా డిఎస్సి అన్నారో వాళ్ళు 15,941 మంది టీచర్లు పోస్టులు భర్తీలు అయ్యారు. వాళ్ళు జాబులో కూడా జాయిన్ అయ్యారు. అలాగే 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి. 4,500 నుంచి 12,500 వరకు కానిస్టేబుల్కి. అంతకుముందు గౌరవ వేతనం స్టార్టింగ్లో స్టైఫండ్ కింద 4,500 ఇచ్చేవాళ్ళు, దాన్ని 12,500 రూపాయలకి ఇచ్చారు, పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఆశాలకి గ్రాట్యుటీ అమలు. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్. అంగన్వాడీ ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ వర్తింపు అమలు. అలాగే బాలింతలకు ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చారు. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు. ప్రతి నెల స్వచ్ఛంద డోర్ టు డోర్ కలెక్షన్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ చెత్త కూడా చెత్త పన్ను వేసి చెత్త ఎత్తకుండా వదిలేసి చెత్త క్లియర్ చేసి చెత్త పన్ను రద్దు చేసి స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్ కింద చెత్త, అలాగే చెత్త తీసుకెళ్ళి ఇస్తే సరుకులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం. ఏదైతే రోడ్లు వేయకుండా బొంతలుగా వదిలేశారో 1,000 కోట్లతోటి మరమ్మతులు చేశారు. ముందు దానికి ప్యాచ్ వర్క్ చేశారు. అలాగే 3,000 కోట్లతోటి రోడ్లు వేశారు. కొత్తగా 23 పాలసీలు, పారిశ్రామిక రాయితీలు. దేశంలో తొలిసారి ఎస్కో ఖాతాలు. సిఐఏ మీటింగ్ సమ్మిట్లో 610 ఒప్పందాలు. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు. 16,13,000 మంది లక్షల ఉద్యోగాలకి ఈ పెట్టుబడులన్నీ వస్తే మనకి 16,13,000 మంది ఉద్యోగాలు వస్తాయి. 13 ఎస్ఐబి సమావేశాలు. 8.55 లక్షల పెట్టుబడులు. 8.23 లక్షల కోట్లు ఉద్యోగాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, సమ్మిట్తో ఏదైతే అన్నీ కలుపుకుని వాటితో పాటు ఎస్ఐబి సమావేశాలతో అవి కూడా 170 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు అంటే చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఒక పార్కు లాగా ఒక ల్యాండ్ అలకాట్ చేసి అవి పెట్టడాలు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్, అది పెద్ద సంస్థ ఉండి చిన్న సంస్థని ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చేటట్టుగా. విశాఖలో ఐటీఎఫ్, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ కాంజుగేట్ శంకుస్థాపన. అంటే విశాఖలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేశారు. దాంతోపాటు కాంజుగేట్ అనే కంపెనీ భూమి పేస్ చేసుకుంది వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి. తిరుమల సహా దేవాలయ సేవల్లో పెను మార్పులు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు. ఇప్పుడు ఉన్న ఏదైతే నిత్యాన్నదానం దుర్గగుడి, అన్నవరం, తిరుపతి ఇలాంటివి కాకుండా అదనంగా ఇంకో 15 మెయిన్ గుళ్ళు అంటే ఈ గుళ్ళలో కూడా నిత్యాన్నదానం మొదలుపెట్టారండి. విశాఖలో ఏకాంధ్ర నిర్మాణం. కర్నూలులో సూపర్ జిఎస్టీ సభ సక్సెస్. విశాఖలో యోగాంధ్ర ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో, అలాగే కర్నూలులో జిఎస్టీ గురించి నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ సభలన్నీ సూపర్ సక్సెస్. పీపీ విధానంలో పేద విద్యార్థులు అదనంగా 110 వైద్య విద్య సీట్లు. పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు అదనంగా 110 వైద్య సీట్లు. అంటే ఏదైతే డొనేషన్ కట్టకుండా ఫ్రీ సీట్లు వస్తాయో 16,000 రూపాయలు ఫీజు కట్టడానికి ఏదైతే ఉండిద్దో అలాగే అదనంగా 110 సీట్లు మనం తీసుకొచ్చాం. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పల్లె పండుగ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు చేసింది. రాష్ట్రమంతటా ఒకటే రోజు 13,320 గ్రామ సభలు నిర్వహించి దాదాపు 3,000 పనులకు శ్రీకారం. ఒకే రోజు గ్రామ సభలు రాష్ట్రం మొత్తం మీద
ఉన్న గ్రామాల్లో అన్నింటిలో కలిపి 13,320 గ్రామ సభలు. అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్. అడవి తల్లి ఒక ప్రోగ్రాం ద్వారా ఏదైతే ట్రైబల్ ఏరియాలో రోడ్లు వేయడం, అక్కడ ఏదైతే సెల్ ఫోన్ నెట్వర్క్ లేకుండా అక్కడ 4G సర్వీసులు కూడా ప్రారంభించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, 15 ఆర్థిక సంఘం నిధుల విడుదల, 90 CSC పథకాలు పునరుద్ధరణ. ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కట్టకుండా వదిలేసి జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అలాంటి 95 పథకాలు పునర్నిర్మాణించారు. రాష్ట్రానికి కొంకి ఏనుగులు, ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్, 3,050 కోట్లతో ప్రాజెక్టు రూపకల్పన, 1.2 కోట్ల మందికి దాహత తీర్చాలని లక్ష్యం. 100 రోజుల్లో అంద్రినివా కాలువ విస్తరణ, చెరువులు ప్రాజెక్టు నింపి రాయలసీమకి సాగునీరు. రాయలసీమ మాట్లాడితే నా రాయలసీమ అనుకునే జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం రాయలసీమకి నీరు ఒక డ్యాములు ఏదో ఊరికే సినిమా సెట్టింగ్లు వేసినట్టు వేసి వెళ్ళిపోతే, అట్లా కాకుండా 100 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి అంగిరి రాయలసీమకి నీళ్ళు ఇచ్చారు. సమర్థ నీటి నిర్వహణలో 6.8 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు. అంటే నీటి నిల్వలు పెంచడం మూలంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి అనేది ఇదొక ఉదాహరణ. పోలవరం పనుల్లో పురోగతి, R&R ప్యాకేజ్ చెల్లింపులు వేగంగా, వెలుగొండ పనులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి వేగంగా ఏదైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో నత్తనడకన పోలవరం పనులు ఏదైతే జరిగినాయో అవన్నీ ఒక గాడిని పెడుతూ వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా, వెలుగొండ ప్రాజెక్టు. పోలవరం పనులు రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ 24 గంటల్లో జమ. ఈ ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్ను సేకరణ, 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్లు జమ. గతంలో ధాన్యం ఎప్పుడో డబ్బులు వేస్తాడో ఎవరికీ తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 గంటల్లో, 6 గంటల్లో, 24 గంటలు, మ్యాక్సిమం 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయినాయండి. మార్కెట్ ఇంటర్వెన్షన్, పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సగం పంటలకి 11 కోట్ల పైగా సాయం. మార్కెట్ అంటే ఏదంటే ధర స్థిరీకరణ అన్నాడు, ఎంత అన్నాడు, అంత అన్నాడు, ఏమీ చేయకుండా పోయారు. వీళ్ళు ఆ కేంద్రంతో మాట్లాడి ముందు వీళ్ళు సాయం చేసి దాని తర్వాత రీఎంబర్స్మెంట్ తర్వాత సంగతి చూసుకుందాం. రైతులు అన్యాయం కాకుండా ఉండడానికి 1,100 రూపాయలు స్టేట్ గవర్నమెంటు వాళ్ళకి సాయం చేసింది. రాష్ట్ర ఆర్థికతకి డబుల్ ఇంజిన్ గ్రోత్, 11.28% పెరిగిన మూలధనం. లాస్ట్ టైం మూలధనం అంటే ఏంటి అనేది కూడా తెలియదు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు 11.28% మూలధనం పెంచేది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, రాజముద్రతో పట్టాబార్ పాస్ పుస్తకాలు, నాలా చట్టం రద్దు. అంతకుముందు పాస్ పుస్తకం మీద జగనన్నో బొమ్మేసి మా తాత నాకిస్తే, మా నాన్న నాకిస్తే, నేను కొనుక్కున్న నాలాంటి పొలాలన్నిటికీ సంబంధం లేని జగనన్న బొమ్మలు వేసేవాళ్ళు అవన్నీ తీసేసి రాజముద్ర వేసి పాస్బుక్లు ఇచ్చారు. ఇల్లు లేని పేదలకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఉచిత స్థలం దరఖాస్తు స్వీకరణ పూర్తి. ఎవరికైతే ఇల్లు లేవన్నారో గ్రామాల్లో 3 సెంట్లు, సిటీలో 2 సెంట్లకి ఎవరికైతే కావాలో అప్లికేషన్లు అన్నీ తీసుకున్నారు. గ్రాట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డీజీ హెల్త్ కేర్, యూనివర్సిటీ హెల్త్ పాలసీ, గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్తో ఫౌండేషన్తో పాటు టాటా సంజీవనితో డీజీ హెల్త్ కేర్, యూనివర్సిటీ హెల్త్ పాలసీ, విద్యా వ్యవస్థలో పెనుమార్పు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అంతకుముందు ఏం చేశారండి, టీచర్లు తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర పెడితే వీళ్ళు వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెగా పేరెంట్స్ అని పెట్టి ప్రతి పేరెంటు, ప్రతి టీచర్ వెళ్ళి ఆ పేరెంట్తో మాట్లాడి మీ అబ్బాయి పరిస్థితి ఏదని, ఏదైతే ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో, పెద్ద స్కూల్లో జరిగేది గవర్నమెంట్ స్కూల్లో తీసుకొచ్చి పెట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పారదర్శకంగా బదిలీలు. డొక్కా సీతమ్మ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం పూట పిల్లలకు భోజనం సన్న బియ్యం పెడుతున్నారో, భోజనం పెడతారు, దాన్ని డొక్కా సీతమ్మ. ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ అంటే బ్యాగు, పుస్తకాలు, షూలు, సాక్సులు. అంతకుముందు ఏంటంటే ప్రతి దాని మీద జగనన్న బొమ్మ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు అని చెప్పి ఇచ్చారు. అలాగే పారదర్శకంగా బదిలీలు, టీచర్స్కి బదిలీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పారదర్శకంగా. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల విద్యార్థులకి హెల్త్ చెకప్, విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యపరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబ్ కార్యక్రమం. అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా క్లీన్లీగా ఉండాలి ఏంటిది అనేది పిల్లలకి అన్నీ చెప్పడం.
ప్రతి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు హెల్త్ చెకప్, అంటే వాళ్ళకి ఐ టెస్టు, ఈఎన్టీ, నోస్టీ, ఈ 3 టెస్టులు ఈఎన్టీ అంటారు. అలాంటి టెస్టులు చేయించడం. గాడిన పడిన విద్యుత్ రంగం ట్రూ డౌన్కి అంకురార్పణ, విద్యుత్ కొనుగోలు ధరలో తగ్గించేలా కార్యాచరణ. ప్రస్తుతం ఉన్న యూనిట్ ₹5.19 నుంచి ₹4.80 తగ్గేలా చర్యలు. ఏదైతే ట్రూ అప్ అని చెప్పి వాళ్ళు ఛార్జీలు ఏదో వేసాడో దేశం మొత్తం మీద ఫస్ట్ టైం ట్రూ డౌన్ అని ఛార్జీలు తగ్గించి వీళ్ళు ఇచ్చారు. అలాగే ₹5.19 ఒక యూనిట్ కొనేదాన్ని ₹4.80 తగ్గించారు. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ స్థాపనకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు. 20 లక్షల SC/ST కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్, బీసీలకి 20,000 అదనపు సాయం. తగ్గిన క్రైమ్ రేటు. గంజాయి డ్రగ్స్ అరకట్టడం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేది. ఆ గంజాయిని అంటే చాలా వరకు నిర్వహించారు ఈగల్ టీముల ద్వారా. స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, గవర్నెన్స్, విపత్తుల నిర్వహణ P4, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే స్పీడ్. దాని తర్వాత వాట్సాప్ ద్వారా నీకు 200 చిల్లర ఏదైతే గవర్నమెంట్ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే P4 ఇంప్లిమెంటేషన్, ఎవరికైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాటిల్లో P4 విధానం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3. విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, అమరావతి అంటే రాజధాని, తిరుపతి అంటే రాయలసీమ. పూర్వోదయ పథకం రాష్ట్రానికి దక్కిన చోటు రైల్వే జోన్లో ప్రధాన కార్యాలయాల పనులు. ఆ రైల్వేకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే పనులు ప్రారంభం. కేంద్రంతో సమన్వయం. దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరణ. మోదీ గారి సహకారం. అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తే దానికి స్టేట్ కొన్ని గ్రాంట్ ఇవ్వాలి. 30%, 20%, 10% డిపెండ్స్ అపాన్. ఆ గ్రాంట్లన్నీ ఇవ్వకుండా అవన్నీ ఆగిపోతే మళ్ళీ ఆ పెండింగ్ గ్రాంట్స్ అన్నీ రిలీజ్ చేసి 90 పథకాలు కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు. స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు కేంద్రం ఊతం. ఇలా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఏదైతే అప్పుడు CS చెప్పాడో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కట్టేద్దాం అని చెప్తే ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆ కేంద్రం 11,440 కోట్లు ఊతం ఇచ్చింది. 1,00,000 కోట్లు విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు. ఇప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు గాలి వదిలేసినవి అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ కానీ ఏనా కానీ 1,00,000 కోట్లు విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టుకి శంకుస్థాపనలో పనులు. కొత్తగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు ప్రజామోదం. 26 జిల్లాల నుంచి 28 పెరిగిన జిల్లాల సంఖ్య. జగన్మోహన్ రెడ్డిలాగా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతిగా 28 జిల్లాలు చేసి అందరూ ఆమోగ్యం, ఈ 2 జిల్లాల ప్రజల ఆమోగ్యం పొందిన ఏదైతే ఉన్నాయో 28 జిల్లాలు అయినాయి. సో ఈ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి వాళ్ళ జీవితం మీద ఒక భరోసా, ఒక భవిష్యత్తు మీద ఒక భరోసా, ఏదైతే పెట్టుబడులు, డెవలప్మెంటు ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక భరోసా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో భరోసా కల్పించారు. సో 2025 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సూపర్ హిట్. ఈ కూటమి ప్రభుత్వం బాగా జరిగింది.